వనవాసకాలంలోని ఒక అద్భుతమైన కథ. ఒకరోజు ద్రౌపది కోరికతో మహాబలుడు భీముడు సౌగంధిక పుష్పాలు తెచ్చేందుకు తన శక్తిపై గర్వంతో అడవిలోకి బయలుదేరాడు. అడవిలో వేగంగా వెళ్తూ ఉండగా అతనికి ఒక వృద్ధ బలహీనమైన వానరుడు దారిలో పడుకుని కనిపించాడు. ఆ వానరుని విస్తారమైన తోక మొత్తం మార్గాన్ని ఆపేసింది. భీముడు గర్జిస్తూ అన్నాడు, "ఓ వానరా, ఇది ఏ విధానం? నా దారిని ఎందుకు ఆపేశావు? లేచి వెళ్ళిపో." వృద్ధ వానరుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి అన్నాడు, "క్షమించు వీరుడా, నాకిప్పుడు లేచే శక్తి లేదు. దయచేసి నువ్వే నా తోకను కదిలించి దారిలో వెళ్ళిపో." ఇది విన్న భీముని గర్వం మరింత పెరిగింది. నవ్వుతూ రెండు చేతులతో పూరి శక్తిని ఉపయోగించాడు. తన శరీరమంతా బలం పెట్టాడు. కాని తోక కదలలేదు. భీముని ముఖం చెమటతో తడిసిపోయింది. అతని గర్వం క్షణాల్లో చూర్ణమైపోయింది. అప్పుడు భీముడు గ్రహించాడు, ఇది సాధారణ వానరుడు కాదు. చేతులు ముడుచుకుని వినమ్రంగా అడిగాడు, "ఓ వానర శ్రేష్ఠా, మీరు ఎవరు? ఈ విశ్వాన్నే కదిలించగల శక్తి మీలో ఉంది. దయచేసి మీ నిజ స్వరూపం తెలియజేయండి." వానరుడు చిరునవ్వు చిందించి తన విశాలమైన అసలైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన మరెవరో కాదు, భీముని అన్నయ్య హనుమంతుడు. హనుమాన్ చెప్పారు, "నేను నీ అన్నయ్య హనుమాన్ని. మన ఇద్దరం పవన్ దేవుని కుమారులం." ఇది విన్న భీముడు భక్తితో మునిగిపోయాడు. ఆయన హనుమంతుడి పాదాలపై పడి నమస్కరించాడు. హనుమాన్ గారు తన తమ్ముణ్ణి ఆలింగనం చేసుకుని ఉపదేశించారు, శక్తిపై గర్వం చెయ్యకూడదు, బలాన్ని ధర్మరక్షణకే వినియోగించాలి. తరువాత హనుమాన్ గారు తన గదతో కొండ మధ్యలో ఒక గొప్ప ద్వారం నిర్మించి భీముడు సౌగంధిక పుష్పాల మార్గంలో ముందుకు సాగేందుకు సహాయం చేశారు. అదే ద్వారం, అదే ప్రదేశం నేటి పాండుపోల్ అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఇది రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలోని సరిస్కా టైగర్ రిజర్వ్ అరణ్యంలో ఉంది. అక్కడే హనుమంతుడు నేటికీ ఆ సేన ముద్రలో విరాజమానుడై ఉన్నారు. భీముడిని కలిసినట్లే ఇది భారతదేశంలోని కొద్ది మందిరాలలో ఒకటి. ఇక్కడ లేటి ఉన్న హనుమంతుడు దర్శనమిస్తారు.